ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానికి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కిన్నెరసానికి ప్రాజెక్టు నిండు కుండలా మారటంతో అధికారులు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి 16,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో పరివాహక మండలాల్లోని దాదాపు 20 గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతూ ఉంది. సాయంత్రం 6 గంటలకల్లా నీటి మట్టము 403.40 అడుగులకు చేరింది. కాబట్టి కిన్నెరసాని ప్రాజెక్టు యొక్క 4 గేట్లను లేపి 16,000 క్యూసెక్కులు బయటికి వదలడం జరిగింది. ఇంట్లో వచ్చి మనకు 11,000 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 16,000 ఇచ్చాము. ఈ నీటి మట్టము వరద నీటి మట్టము క్రమేణా తగ్గినట్టయితే గేట్లు రేపటికల్లా దించివేయబడను, లేదా వరద ప్రవాహం ఇంకా ఎక్కువ వచ్చినట్లయితే ఇంకా ముందు ఇంకా లేపే పరిస్థితి ఉంది. కాబట్టి దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు. వాగు ప్రవహించే టైంలో వాగు దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించడమే. కిన్నెరసాని ఎగువ